Hi friends, welcome to Edways. This is Srikanth, Managing Director of RDA Info Solutions. So in last video we have discussed about how to earn money online, and some of our subscribers and viewers, they gave comment regarding how to start e-commerce business. So they asked me to explain about how to start e-commerce business. So today I am going to explain how to start e-commerce business with or without any investment. So there are a lot of opportunities to start e-commerce business nowadays. For example, మనకు రీసెల్లింగ్ బిజినెస్ అని ఒకటి ఉంది. ఇఫ్ యూ కాంట్ ఏబుల్ టు ఇన్వెస్ట్, మనకు ప్రోడక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేయడానికి మన దగ్గర అమౌంట్ లేదు అంటే వీ కెన్ గో విత్ రీసెల్లింగ్ బిజినెస్. ఆ రీసెల్లింగ్ బిజినెస్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్ యాజ్ మీషో అనే యాప్ ద్వారా మనం రీసెల్లింగ్ బిజినెస్ చేయొచ్చు. మన గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళేసి మీషో అనే యాప్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఆ మీషోలో వీఆర్ హ్యావింగ్ సమ్ క్రోర్స్ ఆఫ్ ప్రోడక్ట్స్, ల్యాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కేటగిరీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రోడక్ట్స్ని మనం మన సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో కానీ లేదా ట్విట్టర్లో కానీ లేదా వాట్సాప్లో కానీ షేర్ చేసినందువల్ల వీ విల్ గెట్ ద ఆర్డర్స్ అండ్ వీ కెన్ ఫుల్ఫిల్ దట్ ఆర్డర్స్. మనకు ఏదైతే ఆర్డర్ మన కస్టమర్ అడుగుతారో అదే ఆర్డర్ని మనం మీషోలో రీఆర్డర్ చేసినందువల్ల ద కంప్లీట్లీ షిప్పింగ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద మీషో అండ్ ప్రోడక్ట్ విల్ డెలివర్ టు ద కస్టమర్. మనం ఏదైతే మనం కన్నా ప్రోడక్ట్ని కస్టమర్కి మనం చెప్పిన ప్రైస్ ఉంటుందో ఆ ప్రైస్ని మనం కొంత మార్జిన్ పెట్టుకొని వీఆర్ గోయింగ్ టు సెల్ ఇన్ మీషో. సో వీఆర్ ప్రొవైడింగ్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో క్లిక్ దట్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ టు ఇన్స్టాల్ ద మీషో యాప్. సో ఈ విధంగా మనం మీషో యాప్ ద్వారా వీ కెన్ స్టార్ట్ అవర్ ఓన్ ఈ-కామర్స్ బిజినెస్ వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అవర్ హ్యాండ్ లైక్ ఒక 20,000 to 30,000 ఆర్ 50,000 వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ ఇన్వెస్ట్మెంట్ ఉపయోగించి హౌ వీ కెన్ స్టార్ట్ అవర్ ఓన్ ఈ-కామర్స్ బిజినెస్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ నౌ. సో if you are having investment in our hand, we can start e-commerce business by selling the products in Amazon, Flipkart and some other e-commerce marketplaces. మరి మనకు ప్రోడక్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఏ విధంగా తీసుకురావాలి, ఇవన్నీ కూడా చాలామందికి వచ్చే డౌట్స్. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ అవర్ ఓన్ ఈ-కామర్స్ బిజినెస్ విత్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ అన్ అమెజాన్ సెల్లర్ అంటే ఫస్ట్ వీ నీడ్ టు గో ఫర్ ద రిజిస్ట్రేషన్. మనకు ఒక ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేయించుకొని మన దగ్గరలో ఉండే ఎవరైనా సీఏని కన్సల్ట్ అయ్యి ఒక ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత మనకు ఐఈసీ కోడ్, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ కోడ్ అని చెప్పేసి అది కూడా వాళ్ళే తెప్పిస్తారు. హార్డ్లీ మనకు ఒక 5,000 to 10,000లో మనకు లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ వచ్చేస్తాయి. వన్స్ మనకి అదన్నీ వచ్చిన తర్వాత దెన్ వీ కెన్ పర్చేస్ ద ప్రోడక్ట్స్ ఇన్ ఆన్లైన్ ఇట్ సెల్ఫ్. మనకు కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, అలీబాబా ఆర్ డిహెచ్ గేట్. వేరే దేశం నుంచి కనుక మన ప్రోడక్ట్స్ తీసుకొచ్చి మన కంట్రీలో సేల్ చేయాలంటే వీ కెన్ గో ఫర్ దీస్ వెబ్సైట్స్. alibaba.com కానీ లేదా dhgate.com కానీ మనం వెళ్ళి వేరే వాళ్ళ దేశం అంటే అదర్ కంట్రీస్లో ఉన్న డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్తో టైప్ అయ్యి మనం ప్రోడక్ట్స్ సేల్ చేసుకొని ఆ ప్రోడక్ట్స్ని మన ఇండియాకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఆ ప్రోడక్ట్స్ని అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో మన ఓన్ ప్రైజింగ్తో, మన ఓన్ ఎంఆర్పీతో పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్రాసెస్. లేదు మనకి ఇండియాలోనే ఉన్న ప్రోడక్ట్స్ ఎవరన్నా కనుక్కోవాలి అంటే వీఆర్ హ్యావింగ్ ఏ వెబ్సైట్స్ కాల్డ్ ఇండియా మార్ట్ లేదా జస్ట్ డేట్. ఇలాంటి ఇండియా మార్ట్ వెబ్సైట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ కూడా మనం మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం ప్రోడక్ట్స్ తీసుకొని మనను డైరెక్ట్గా అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఫ్రీగా సెల్లర్ అకౌంట్ ఓపెన్ చేసి అండ్ వీ కెన్ స్టార్ట్ సెల్లింగ్ ఇన్ అమెజాన్. సో ఇఫ్ యూ హ్యావ్ మోర్ డౌట్స్ అబౌట్ దిస్ ప్రాసెస్, just comment below so that I will explain you in further videos. Okay, so if you like this video, click like button and share to your friends, and please do subscribe to Edways and click the bell icon to get the more updates and more videos.